Hello everyone, welcome back to my channel Shree's Creative Corner. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది నన్ను 4 డాట్ విత్ బెల్ట్ పేపర్ కటింగ్ చూపించమన్నారు రాజారాణి మెథడ్ లో. ఈ వీడియోలో డీటెయిల్ గా 4 డాట్ విత్ బెల్ట్ కటింగ్ నేను మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కి కావాల్సిన బాడీ మెజర్మెంట్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని బ్లౌజెస్ పేపర్ కటింగ్స్ అన్ని కూడా 32 చెస్ట్ కి చెప్పాను కదా. ఈ వీడియోలో మాత్రం చెస్ట్ రౌండ్ 34.5 ఇంచ్ తీసుకున్నాను నేను. ఈ ప్యాటర్న్ కి కావాల్సిన బాడీ మెజర్మెంట్స్: షోల్డర్ 15.5 ఇంచ్, చెస్ట్ రౌండ్ 34.5 ఇంచ్, వేస్ట్ రౌండ్ 27 ఇంచ్, బ్లౌజ్ ఫ్రంట్ లెంత్. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ బేస్ చేసుకునే మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తామని. సో ఫ్రంట్ లెంత్ 14.5 inch, apex to apex length 7.5 inch, shoulder to apex length 9.5 inch, shoulder to upper chest 13 inch. ఇది షోల్డర్ టు అప్పర్ చెస్ట్ లెంత్ అంటే నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో బాడీ మెజర్మెంట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 inch, బ్యాక్ బెల్ట్ మనం బ్లౌజ్ డీప్ నెక్ స్టిచ్ చేస్తాం కదా, బ్యాక్ బెల్ట్ లెంత్ ఇది 4 inch, అప్పర్ చెస్ట్ రౌండ్ 26 inch. ఈ అప్పర్ చెస్ట్ రౌండ్ కూడా ఎలా తీసుకోవాలో బాడీ మెజర్మెంట్ వీడియోలో చూడండి. అండ్ రెడీ షోల్డర్ 2.5 inch. ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్, అలానే 4 డాట్స్ విత్ బెల్ట్ బ్లౌజ్. ఇప్పుడు డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి కదా, దానికోసం యాక్చువల్ షోల్డర్ 15.5 డివైడెడ్ బై 2 చేసుకోవాలి. 7.75 వచ్చింది, దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాను. ఇక్కడ 7.75 మార్క్ చేసుకుంటున్నాను. మనం షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి 1 inch డౌన్ అనేది ఫిక్స్. ఇక్కడ నుంచి 1 inch డౌన్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 inch మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీరు ఫ్రంట్ ఉక్స్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ 1/2 inch అనేది ఎక్స్ట్రా తీసుకోండి. బ్యాక్ ఉక్స్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ లో ఇక్కడ 1/2 inch అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు నేను డ్రా చేసేది బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు ఈ 1 inch డౌన్, అలానే ఈ 2.5 inch ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ బ్యాక్ పార్ట్ లో కూడా మనం ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో దానికి 1 inch యాడ్ చేసి బ్యాక్ పార్ట్ లో కూడా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ అనేది 14.5 inch, సో దానికి 1 inch యాడ్ చేస్తే 15.5 inch అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ లో ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచే మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ లెంత్ అనేది. ఇది గుర్తు పెట్టుకోండి. 14.5 inch కదా, సో 15.5 inch 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. క్రాస్ వెళ్ళకుండా ఉండడానికి ఇంకొంచెం గ్యాప్ లో సేమ్ అదే 15.5 inch మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకో. ఇప్పుడు మనం ఈ చెస్ట్ లైన్ మార్క్ చేసుకుందాము. ఈ చెస్ట్ లైన్ మార్క్ చేసుకోవడానికి బోత్ డీప్ నెక్స్ ఉన్నప్పుడు మనం డీప్ నెక్ ఆర్మ్ హోల్ చార్ట్ ఈ టేబుల్ అనేది యూజ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఒక నెక్ ప్యాక్ ఉండి ఒక నెక్ డీప్ ఉన్నా, రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు డీప్ ఉన్నా కూడా ఈ ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ టేబుల్ మీరు గుర్తు పెట్టేసుకోవడానికి ఏంటంటే మన ఫ్రంట్ బ్యాక్ ఏ నెక్ అయినా సరే ఒకటి ప్యాక్ ఉన్నా రెండు ప్యాక్ ఉన్నా ఇదే యూజ్ చేయాలి. అస్సలు ఏ ఫ్రంట్ బ్యాక్ రెండు డీప్ ఉంటే ఈ చార్ట్ యూజ్ చేయాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెస్ట్ రౌండ్ అనేది 32 to 35.75 మధ్యలో ఉంది. అంటే 34.5 కదా చెస్ట్ రౌండ్, ఈ మధ్యలో ఉంది కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేయాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 inch. 34.5 divided by 6 plus 0.5 inch. 6.25 నేను ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ లైన్ అనేది. ఒకవేళ మీ చెస్ట్ రౌండ్ 28, 29, 30, 31, 31.75 ఉంటే
చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.75 యూజ్ చేయాలి. అలానే మిగతావి కూడా 42 ఉంటే ఇది. సో ఇప్పుడు నాది 34.5 అనేది 32కి 35.75 మధ్యలో ఉంది కాబట్టి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.50 నేను ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. అలా ఎవరి ఫార్ములాస్ ప్రకారం వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 6.25 వచ్చింది. దీన్ని ఇక్కడ ఈ 1 ఇంచ్ డౌన్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 6.25 ఇక్కడ మార్క్ చేసుకుని మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం బోత్ డీప్ నెక్స్ కాబట్టి ఇక్కడ లూజింగ్ అనేది మనం యాడ్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ లో, ఫ్రంట్ పార్ట్ లో 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయాలి. ఇక్కడ మనది చెస్ట్ రౌండ్ కంటే బాగా కిందకు వస్తుంది కదా బ్యాక్ అనేది మనకి, అందుకనే ఇక్కడ ఏం లూజింగ్ యాడ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్ గా మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 34.5 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.625 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8.625 అంటే 8.5 కి 1 లైన్ ఎక్స్ట్రా. దీనిపైన మార్క్ చేసుకున్న తర్వాత నేను మార్జిన్ ఇక్కడ 2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇది 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచ్ అప్ టు 2.5 ఇంచ్ వరకు కూడా ఈ మార్జిన్ పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నెక్స్ట్ వేస్ట్ మార్క్ చేసుకుందాము. వేస్ట్ కూడా ఇది బ్యాక్ పార్ట్ లో డాట్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు డాట్ యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకునే వాళ్ళు ఈ మెథడ్ లో యాక్చువల్ గా బ్యాక్ పార్ట్ లో డాట్ ఏం యాడ్ చేయరు, నేను యాడ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ గా నా వేస్ట్ రౌండ్ 27 డివైడెడ్ బై 4 చేసి 6.75 వచ్చింది కదా, సేమ్ అదే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 6.75 బ్లౌజ్ కోసం వేస్ట్ దగ్గర లూజింగ్ ఏమీ యాడ్ చేయకూడదు. అలానే 1 ఇంచ్ డాట్ కి కూడా ఇక్కడ ఎక్స్ట్రా నేను మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచ్ మార్జిన్, సేమ్ మనం చెస్ట్ లైన్ పైన ఏదైతే 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసామో అదే ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో బేసిక్ అంతా అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ లో మన నెక్ డీప్ అండ్ నెక్ షేప్ అలానే రెడీ షోల్డర్ బట్టి మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ లో నెక్ డీప్ నేను ఎంత తీసుకుంటున్నాను, మనకి ఓన్లీ ఫ్రంట్ నెక్ లెంత్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ రెడీ షోల్డర్ అనేది నేను ఇందాక 2.5 ఇంచ్ తీసుకున్నాను కదా, అది 2 ఇంచే తీసుకుంటున్నాను. అలానే నెక్ షేప్ నేను రౌండ్ షేప్ తీసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో రౌండ్ షేప్ అలానే నెక్ డీప్ అనేది మనకి నెక్ డీప్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ మనం ఏం మెజర్ చేసుకోని అవసరం లేదు. మన ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంటుంది, ఫ్రంట్ లెంత్ 14.5 ఇంచ్ ఉంది కదా, ఈ 14.5 ఇంచ్ లోంచి మనం 2 ఇంచ్ మైనస్ చేయాలి. ఇది ఎలానో కూడా నేను బ్లౌజ్ అదే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోలో మీరు చూడాలి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 2 ఇంచ్ అప్రాక్సిమేట్ గా మైనస్ ఉంటుంది కాబట్టి మనం ఈ 2 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి మైనస్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ టోటల్ బ్యాక్ పార్ట్ లెంత్ వస్తుంది. దీంట్లోంచి మనం బ్యాక్ బెల్ట్ ఎంత పెట్టుకుంటామో 4 ఇంచ్ దాన్ని మైనస్ చేసేస్తే మనకి బ్యాక్ నెక్ లెంత్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది టోటల్ మన బ్యాక్ లెంత్. సో ఈ బ్యాక్ లెంత్ మనకు తెలియదు, మనకి ఫ్రంట్ లెంత్ తెలుసు. ఫ్రంట్ లెంత్ లో నుంచి 2 ఇంచ్ మైనస్ చేస్తే ఈ బ్యాక్ లెంత్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ లెంత్ లో నుంచి మనం ఈ 4 ఇంచ్ బెల్ట్ తీసుకుంటున్నాం కదా, ఈ 4 ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఈ నెక్ లెంత్ వస్తుంది. సేమ్ ఇక్కడ అదే చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లెంత్ 14.5 ఇంచ్ లోంచి 2 ఇంచ్ మైనస్ చేస్తే 12.5 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి 4 ఇంచ్ మైనస్ చేస్తున్నాను నేను. 12.5 ఇంచ్ మైనస్ 4 ఇంచ్ చేస్తే 8.5 ఇంచ్ వచ్చింది. అంటే బ్యాక్ లెంత్ 8.5 ఇంచ్. షేప్ యూ షేప్, రెడీ షోల్డర్ 2 ఇంచ్. ఇప్పుడు ఈ 3 బేస్ చేసుకునే మనము షోల్డర్ మైనస్ చార్ట్ లో ఎంత మైనస్ చేయాలి బ్యాక్ పార్ట్ లో అనేది చూసుకుంటాము. దీనికి షోల్డర్ మైనస్ చార్ట్, రెడీ షోల్డర్ 2 to 3 ఇంచ్ ఉన్నవన్నీ ఒక టేబుల్ ఉంటుంది. నేను ఆల్రెడీ షోల్డర్స్ జారకుండా ఎలా కటింగ్ చేయాలి అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ చార్ట్ ఎలా యూజ్ చేయాలి, రెడీ షోల్డర్ ఉన్న వాటికి అన్ని చార్ట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
అలాగే పీడిఎఫ్ కూడా నేను నా మెయిల్ ఐడిలో నాకు మెయిల్ చేస్తే నేను సెండ్ చేస్తాను మీకు. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన చార్ట్ అయితే రెడీ షోల్డర్ 2 to 3 ఇంచ్ ఉన్నవన్నీ మనం ఈ చార్ట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ రెడీ షోల్డర్ నేను 2 ఇంచ్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ చార్ట్ లో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ లో పెట్టే షేప్ యూ షేప్, రౌండ్ షేప్. సో ఇది రౌండ్ షేప్. ఇప్పుడు ఈ రోలో మనం చెక్ చేసుకోవాలి. అలానే నెక్ డీప్ అనేది 8.5 ఇంచ్ కదా, 8.5 ఇంచ్ అనేది ఇక్కడ చూడండి, నెక్ డీప్ అనేది 7 to 9 ఇంచ్. అంటే ఈ 8.5 అనేది 7 to 9 ఇంచ్ మధ్యలో ఉంది కాబట్టి మనం ఈ కాలం చూసుకోవాలి. నెక్ రౌండ్ అనేది ఇది రౌండ్ నెక్ కాబట్టి ఈ రోలో ఈ కాలంలో ఎంత వస్తుంది, ఇది -2.5 ఇంచ్ కదా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో మనం ఈ 2.5 ఇంచ్ అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కి ఎలా చూసుకోవాలో నేను ఫ్రంట్ పార్ట్ డ్రా చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే డౌట్ ఏంటంటే చాలా మందికి ఇక్కడ 6.5 ఇంచ్ వచ్చింది, ఒకవేళ బ్యాక్ నెక్ 6.5 ఇంచ్ ఉంటే మేము 6.5 ఇంచ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది, ఏ కాలం తీసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా. ఎప్పుడు కూడా ఫస్ట్ ఏది స్టార్ట్ అవుతుందో ఆ కాలమే తీసుకోవాలి. 6.5 ఇంచ్ అనేది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కాలం తీసుకోవాలి. ఇది తర్వాత స్టార్ట్ అవుతుంది 5.5 to 6 కాబట్టి ఈ కాలం తీసుకోకూడదు. మీకు ఈ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో 8.5 ఇంచ్ అంటే ఈ కాలంలో రౌండ్ నెక్ కి ఈ రోలో ఈ 2.5 ఇంచ్ అనేది మనం మైనస్ చేయాలి. ఎందులోంచి మైనస్ చేయాలి అంటే మన ఫుల్ షోల్డర్ లోంచి మైనస్ చేయాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 15.5 ఇంచ్ మైనస్ ఈ 2.5 13 ఇంచ్. ఇప్పుడు ఈ 13 ఇంచ్ డివైడెడ్ బై 2 చేసి మనం మార్క్ చేసుకోవాలి 6.5. మనం మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 6.5 అనేది 13 వచ్చింది కదా, దాన్ని హాఫ్ చేస్తే 6.5 వచ్చింది. దాన్ని మనం ఈ స్లో పైన ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ 6.5 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాం. ఇది మన న్యూ షోల్డర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని చెస్ట్ లైన్ లోకి జాయిన్ చేసేయాలి. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో 6.5, ఈ సేమ్ 6.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ జాయిన్ చేసుకోవాలి. రెండు పాయింట్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డ్రా చేయడం కోసం ఇది ఎంతైతే ఉందో 6.5 ఇంచ్ వచ్చింది, ఇది కూడా మనకి, దాన్ని ఎగ్జాక్ట్ గా మిడిల్ కి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసేది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కాబట్టి 0.25 అటు సైడ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా 0.25 అవతల సైడ్ కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ క్రాస్ అనేది దానికి మనం ఒక టేబుల్ యూజ్ చేస్తాము. ఇది ఆర్మ్ హోల్ క్రాస్. ఇది కూడా ఎవరి మెజర్మెంట్ ప్రకారం ఈ క్రాస్ ఎంత పెట్టాలి అనేది మనం ఈ టేబుల్లో చూసుకోవచ్చు. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 34.5 ఇంచ్ అనేది దీని మధ్యలో ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ లో 0.75 పెట్టాలి ఈ క్రాస్, బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ పెట్టుకుంటాను ఈ క్రాస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో ఈ క్రాస్ అనేది 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ 34.5 ఇంచ్ నేను చెస్ట్ రౌండ్ మార్క్ చేస్తున్నాను కదా, కొంతమంది 38 కి చేయండి, 33 కి చేయండి, 34 కి చేయండి, 32 కి చేయండి, 28 కి చేయండి అంటారు. నేను అందుకే మీకు క్లారిటీ రావడానికి మీరు ఈ వీడియో చూసి మీరు ఏ సైజ్ కన్నా సరే మీరు కట్ చేసుకోవడానికి నేను ఈ టేబుల్స్ అన్ని కూడా మీకు చూపిస్తున్నాను. సపోజ్ మీ చెస్ట్ రౌండ్ అనేది 31 ఆర్ 29 ఉంటే మీరు బ్యాక్ పార్ట్ లో ఈ క్రాస్ యూజ్ చేస్తారు, ఫ్రంట్ పార్ట్ లో ఇది ఇంత క్రాస్ యూజ్ చేస్తారు. 40+ ఉంటే ఇలా యూజ్ చేస్తారు. అందుకే టేబుల్ బేస్ చేసుకుని ఏ సైజ్ వాళ్ళకన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇవి జాయిన్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి నేను బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేస్తాను. ఇలా సెట్ చేసుకుని మనం ఈ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాను నేను. ఇక్కడ ఎంత అయితే గ్యాప్ వచ్చిందో ఈ సేమ్ గ్యాప్ ని మనం ఇక్కడ నాకు 0.75 ఇంచ్ వచ్చింది, 0.75 ఇంచ్ వచ్చింది, అదే సేమ్ 0.75 ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ
ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ లో డీప్ నెక్ అని చెప్పాను కదా, మన నెక్ ఎలా ఇప్పుడు మన నెక్ బ్యాక్ పార్ట్ లో 8.5 ఇంచ్ వచ్చింది కదా, మనం చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ స్లోప్ మనం నెక్ డ్రా చేసుకున్న షోల్డర్ దగ్గర, న్యూ షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ ఎంత ఉందో దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం నెక్ అనేది ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచే కిందకి మార్క్ చేసుకుంటాం కదా. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఆ నెక్ డీప్ అనేది 8.5 ఇంచ్ వచ్చింది కదా, బ్యాక్ బెల్ట్ మైనస్ చేశాక ఇది చెస్ట్ లైన్ కంటే కిందకు ఉంది కాబట్టి 8.5 ఇంచ్ అనేది మనం ఈ పైన హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేయాలి. ఒకవేళ వెరీ డీప్ నెక్ ఇంకా బ్యాక్ ఏమీ లేదు బెల్ట్ అనుకుంటే కనుక 0.75 ఇంచ్ మైనస్ చేయాలి. ఇంకా చెస్ట్ లైన్ కి దగ్గరగా వస్తే కనుక ఒక 0.25 ఇంచ్ అన్న ఇక్కడ మైనస్ చేయాలి. అది కంపల్సరీ, ఎందుకంటే మనకి బ్యాక్ అనేది ఇలాగా ఇక్కడ లూజ్ రాకుండా పట్టి ఉంటుంది. ఆ కట్ చేసింది మనకి స్టిచ్ చేసిన తర్వాత ఒకవేళ లూజ్ వస్తే మనకి బ్యాక్ షేప్ తేడా వస్తుంది. అలానే కొంచెం అది లూజ్ గా కనిపిస్తే బాగుండదు కదా, అందుకని ఇక్కడ మైనస్ చేసుకుంటాం. దానివల్ల బ్యాక్ లెంత్ ఏమి రెడ్యూస్ అవ్వదు. సో ఇప్పుడు నెక్ లెంత్ అనేది చెస్ట్ లైన్ కంటే కిందకు ఉంటుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి. ఇది కంపల్సరీ. ఇప్పుడు మనకి ఈ హాఫ్ ఇంచ్ కింద నుంచి స్టిచెస్ వస్తాయి కదా, ఈ హాఫ్ ఇంచ్ కింద నుంచి మనకి స్టిచెస్ వస్తాయి. దీనిపైన రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. రెడీ షోల్డర్ 2 ఇంచ్ కాబట్టి అటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 3 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. ఇది మనం కట్ చేసేస్తాము, ఇది మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ నెక్ డీప్ అంతా కూడా మనం ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసిన తర్వాత దాన్ని ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ లో కూడా సేమ్ మన యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 15.5 డివైడెడ్ బై 2 చేస్తే 7.75 వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ 1 ఇంచ్ డౌన్ ఫిక్స్, 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుంటున్నాను. అలానే 2.5 ఇంచ్ కూడా ఫిక్స్, దీన్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను. దీనికి నేను ఫ్రంట్ హుక్స్ ఇస్తాను. సో మనం ఈ ప్యాటర్న్ కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఫ్రంట్ హుక్స్ అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకుని ప్లేస్ చేసుకోండి ఈ ప్యాటర్న్ ని. అలానే ఇప్పుడు ఈ 1 ఇంచ్ డౌన్ అండ్ అలాగే ఈ 2.5 ఇంచ్ దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ మార్క్ చేసుకుందాం. సేమ్ ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే మార్క్ చేసామో బోత్ డీప్ నెక్స్ కి డీప్ నెక్ చార్ట్ ఉంది కదా, చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 ఇంచ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ లో ఏది చేసాము ఫ్రంట్ పార్ట్ లో కూడా అదే చేయాలి. 34.5 డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 ఇంచ్ చేస్తే 6.25 ఇంచ్ వచ్చింది. అదే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డౌన్ దగ్గర నుంచి 6.25 ఇంచ్, 6.25 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ లూజింగ్ యాడ్ చేయాలా వద్దా, డీప్ నెక్స్ కి లూజింగ్ యాడ్ చేయాలా వద్దా? డీప్ నెక్ కి లూజింగ్ యాడ్ చేయకూడదు. చెస్ట్ రౌండ్ కంటే కిందకి ఉంటే ఏం లూజింగ్ యాడ్ చేయకూడదు. కానీ ఫ్రంట్ పార్ట్ లో మనం ఇక్కడ 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది డీప్ నెక్. కానీ మనం వెరీ డీప్ ఫ్రంట్ పార్ట్ లో ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ లో పెట్టుకున్నంత డీప్ పెట్టుకోము కదా, పైకే ఉంటుంది. ఐదర్ చెస్ట్ లైన్ కంటే పైకి ఉంటుంది, లేదంటే చెస్ట్ లైన్ తో ఉంటుంది, లేదంటే దానికంటే జస్ట్ ఒక 1 ఇంచ్ కిందకు ఉంటుంది అంతే తప్ప అంతకంటే డీప్ ఉండదు. కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో మాత్రం మనం 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా యాడ్ చేయాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ 34.5 ప్లస్ 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు డివైడెడ్ బై 4 చేసి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకు 9 ఇంచ్ వచ్చింది, దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచ్ మార్జిన్ అనేది ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ లో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే 2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్క్ చేసే కంటే ముందు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఎంత మైనస్ చేయాలి, ఇది ఫ్రంట్ షోల్డర్ ఎంత మైనస్ చేయాలి అనేది చూసుకోవాలి. దీనికి కావాల్సినవి మనం ఫ్రంట్ ఏ షేప్ పెడుతున్నాం నెక్, నేను ఫ్రంట్ కూడా
ఫ్రంట్ కూడా నెక్ యూ షేప్ పెట్టుకుంటాను. ఫ్రంట్ పార్ట్ లెంత్ నేను ఆల్రెడీ మీ ఇక్కడ 6.5 ఇంచ్ చెప్పాను కదా. ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 ఇంచ్. అలాగే రెడీ షోల్డర్ సేమ్ మనం బ్యాక్ లో ఏది పెట్టామో ఫ్రంట్ లో కూడా అదే పెట్టాలి. ఈ 3 బేస్ చేసుకుని మనం షోల్డర్ మైనస్ చార్ట్ యూజ్ చేసుకుని చూసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ అంటే సేమ్ ఇదే, ఈ రౌండ్ నెక్ అంటే ఈ రోలో చూసుకోవాలి. అండ్ మన ఫ్రంట్ రెడీ షోల్డర్ చార్ట్ అంటే ఇదే కదా 2.3 అంటే ఈ చార్ట్ తీసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ నెక్ అనేది ఈ రోలో చూసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 6.5 ఇంచ్ ఉంది. చూడండి ఇక్కడ 6.5 ఇంచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కాలం చూసుకోవాలి, ఇది కాదు. మనకి స్టార్ట్ అయ్యే దగ్గర చూసుకోవాలి. ఇక్కడ ఉంది కానీ ఈ రో చూసుకోకూడదు. ఇక్కడ 6.5 ఇంచ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రో చూసుకుంటే -2 చెయ్యాలి మనం ఫ్రంట్ పార్ట్ లో. మన ఫ్రంట్ పార్ట్ లో -2 చేయాలి యాక్చువల్ షోల్డర్ లో నుంచి. సో ఇప్పుడు -2 చేయాలి. యాక్చువల్ షోల్డర్ 15.5 ఇంచ్ -2 ఇంచ్ 13.5 ఇంచ్ వచ్చింది కదా. మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలంటే దీన్ని హాఫ్ చేయాలి. డివైడెడ్ బై 2 చేస్తే 6.75 ఇంచ్ వచ్చింది. దాన్ని స్లో పైన ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకోవాలి. 6.75 6.75 వచ్చింది. ఇప్పుడు మనకి ఇది యాక్చువల్ షోల్డర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే గ్యాప్ ఉందో నాకు 0.75 కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నా. 0.75 కి కొంచెం ఎక్స్ట్రా. దాన్ని ఇలా ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మనము ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ 14.5 ఇంచ్ కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 15.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా 15.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేస్ లైన్ కూడా మార్క్ చేసేసాం మనం. ఇక్కడ నేను ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అది డ్రా చేయకుండా ఈ చార్ట్ ని ఇది స్ట్రైట్ లైన్ అనుకున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు దాని గురించి. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి డ్రాయింగ్ అంతా డ్రా చేయాలి. దానిపైన ఈ షోల్డర్ మార్క్ చేసి, కానీ నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేయకుండా ఈ చార్ట్ దే ఇది స్ట్రైట్ లైన్ అనుకుని డ్రా చేశాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాక్ పార్ట్ లో మనం డైరెక్ట్ స్ట్రైట్ లైన్ పై నుంచే లెంత్ డ్రా చేస్తాం. ఫ్రంట్ పార్ట్ లో మాత్రం ఇక్కడ మనం షోల్డర్ మైనస్ చేసిన తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి మనం 14.5 ఇంచ్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మార్క్ చేసుకున్నాం. ఒకవేళ ఇది డీప్ నెక్స్ కి కాబట్టి ఇలాగా, ఒకవేళ ప్యాక్ నెక్స్ కి అయితే మనం ఈ స్లోప్ డ్రా చేసుకుంటాం కదా, దీన్ని మిడిల్ కి మార్క్ చేసుకుంటాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ కాబట్టి ఇలా ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ లెంత్ ఎంత అయితే ఉందో 6.75 వచ్చింది నాకు. ఈ 6.75 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ లైన్ పైన. ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కూడా జాయిన్ చేసుకుని మిడిల్ కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం. ఇలా మిడిల్ కి మార్క్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ లో అటు సైడ్ కి 0.25 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోపలికి ఆన్ ఫోల్డ్ సైడ్ వైపు కి 0.25 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని అండ్ ఇలాగే ఈ పాయింట్ ని ఇలాగా కొంచెం స్లోప్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ చూడండి. ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ 34.5 ఇంచ్ వస్తున్న వాళ్ళకి 0.75 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 0.75 క్రాస్ పెట్టుకుంటున్నాను. 0.75 ఇంచ్ క్రాస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి మనకి వచ్చిన ఈ చెస్ట్ పాయింట్ అండ్ ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అయిపోయింది. షోల్డర్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 9.5 ఇంచ్ ఉంది. మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది స్టిచెస్ కి వెళ్తుంది కాబట్టి ఆ 1/2 ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 9.5 ఇంచ్ కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10 ఇంచ్ వచ్చింది కదా. ఇక్కడ ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 7.5 ఇంచ్ ఉంది కదా, దాన్ని హాఫ్ చేయాలి. 7.5 ఇంచ్ హాఫ్ చేస్తే 7.5 ఇంచ్ డివైడెడ్ బై 2 3.75. ఈ 3.75 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనము ఇక్కడ ఎంత అయితే మార్క్ చేసామో దాంట్లో ఎగ్జాక్ట్ గా 1/2 ఇంచ్ మైనస్ చేసి చూడండి. 3.75 లో మైనస్ 0.5 ఇంచ్ మైనస్ చేస్తే 3.25 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి.
3.25. మన అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ ఒకవేళ 6 ఉంటే మనం ఇక్కడ 3 మార్క్ చేస్తాం. అప్పుడు ఈ 3 లోంచి మనం హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 2.5 ఇంచ్ ఇక్కడ మార్క్ చేస్తాం. ఎంత మెజర్మెంట్ వచ్చినా ఇక్కడ దాంట్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి కింద మార్క్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ గా 4 డాట్ బ్లౌజ్ కి వేస్ట్ డాట్ కి 2.5 ఇంచ్ మార్క్ చేస్తాం కదా. 28 to 35.75 ఉన్న వాళ్ళు ప్రిన్సెస్ కట్ కి అయితే కట్ అయినా సింగిల్ డాట్ అయినా షోల్డర్ టు వేస్ట్ డాట్ అయినా ఏదైనా సరే వేస్ట్ డాట్ ఇదే మార్క్ చేసుకోవాలి ఇందులో ఉన్నట్టే ఆర్మ్ హోల్ డాట్ అండ్ వేస్ట్ డాట్. బట్ ఈ 4 డాట్ బ్లౌజ్ కి మాత్రం ఇక్కడ మనకి వేస్ట్ డాట్ లోంచి 0.5 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి ఈ చార్ట్ లో. ఇప్పుడు 28 to 35.75 అంటే నా చెస్ట్ రౌండ్ 34.5 ఇంచ్ అనేది ఫస్ట్ రో లో ఉంది కాబట్టి వేస్ట్ డాట్ నేను 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి యాక్చువల్ గా అయితే. కానీ ఇది 4 డాట్ బ్లౌజ్ కాబట్టి ఆ 2.5 ఇంచ్ లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఒకవేళ మీ మెజర్మెంట్ ప్రకారం మీకు 3 ఇంచ్ అయితే దాంట్లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ 3.5 ఇంచ్ డాట్ అయితే 3 ఇంచే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేసుకుందాం. ఇక్కడ ఈ డాట్ మైనస్ చేసిన తర్వాత అప్పుడు మనం వేస్ట్ మెజర్ చేసుకోవాలి. వేస్ట్ 27 డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకుంటే 6.75 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.25 ఉంది కదా, ఈ 3.25 లీవ్ చేసుకొని 6.75 కి మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకున్నా. ఈ డాట్ మైనస్ చేసి మనకి టోటల్ వేస్ట్ రౌండ్ అనేది 6.75 ఇంచ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.25 ఉంది. సో ఇది డాట్ మైనస్ చేయాలి కాబట్టి ఈ 3.25 నే నేను ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి యాక్చువల్ వేస్ట్ 6.75 కదా, దాన్ని ఇక్కడికి మార్క్ చేసుకున్నా. మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత మన మార్జిన్ ఎంత మార్క్ చేసుకోవాలి, 2 ఇంచ్, అది ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని కూడా మన మార్జిన్ పాయింట్స్ ని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మన వేస్ట్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డాట్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మైనస్ చేసాం కదా, ఆ హాఫ్ ఇంచ్ మైనస్ అనేది ఇక్కడ సైడ్ డాట్ వస్తుంది మనకి. ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే మైనస్ చేసామో డాట్ లో అది సైడ్ డాట్ వస్తుంది. ఆర్మ్ హోల్ డాట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 34.5 ఇంచ్ కి నేను 1.25 ఇంచ్ ఆర్మ్ హోల్ డాట్ తీసుకోవాలి. ఒకవేళ 3 ఇంచ్ ఈ మధ్యలో ఉంటే కనుక 1.5 ఇంచ్, 45 అందుకంటే ప్లస్ అయితే 1.75 ఇంచ్ ఆర్మ్ హోల్ ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 34.5 ఇంచ్ కి 1.25 ఇంచ్ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో టేప్ ని. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పై నుంచి మనకి కర్వ్ పైన 1.25 ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ 1.25 ఇంచ్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. సో ఈ పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ 1.25 నే హాఫ్ చేసుకోవాలి. 1.25 హాఫ్ చేస్తే 0.5 కి 1 లైన్ ఎక్స్ట్రా కదా. ఇప్పుడు ఈ పాయింట్ అటు సైడ్ 0.5 కి 1 లైన్ ఎక్స్ట్రా అండ్ 0.5 కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 0.5 కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకున్నా. సేమ్ ఈ కర్వ్ పైన 0.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకున్నా. ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం నార్మల్ గా అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ కి జాయిన్ చేస్తాం. కానీ 4 డాట్ బ్లౌజ్ లో మనకి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ పార్ట్ దీనికి మార్క్ చేస్తాం. అండ్ అలాగే మనకి ఆర్మ్ హోల్ డాట్ లైన్ వచ్చేసింది, వేస్ట్ డాట్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం సెంటర్ లో కూడా డాట్ డ్రా చేస్తాం కాబట్టి ఆ లైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి మనం 4 డాట్స్ వస్తాయి కదా వీళ్ళ దాంట్లో, ఈ 4 డాట్ ఇక్కడ మనం డ్రా చేస్తాం. దానికోసం ఇక్కడ ఈ మెయిన్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ని మనం ఎగ్జాక్ట్ గా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. మిడిల్ కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మనకి ఇక్కడ ఏదైతే ఒక హాఫ్ ఇంచ్ మనం మైనస్ చేసామో యాక్చువల్ వేస్ట్ డాట్ లోంచి, అది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. సైడ్ డాట్ ఈ హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని దీనికి సెంటర్ లో మనము ఒక పాయింట్ పెట్టుకోవాలి 0.25 కి. ఇది ఇక్కడ నుంచి
అపెక్స్ పాయింట్ కి మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 4 డాట్ లైన్స్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం వేస్ట్ డాట్ 2 ఇంచ్ తీసుకున్నాం కదా. ఎవరి మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ ఎంత అయితే వస్తుందో సేమ్ ఈ లైన్ పైన ఈ అపెక్స్ పాయింట్ నుంచి సేమ్ మెజర్మెంట్ 2 ఇంచ్ అలాగే ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ 3 ఇంచ్ వచ్చుంటే ఆ 3 ఇంచ్ నే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 2.5 ఇంచ్ వచ్చుంటే ఈ లైన్ పైన ఈ అపెక్స్ పాయింట్ నుంచి ఆ 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే ఉందో అంత ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే ఉందో మనం ఈ లెంత్ దాన్ని హాఫ్ చేసి ఈ మిడిల్ డాట్ పైన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 ఇంచ్ కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఈ బేస్ డాట్ మనం ఎంతైతే మార్క్ చేసుకుంటామో అది ఈ అపెక్స్ పాయింట్ నుంచి ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ నుంచి ఈ ఆర్మ్ హోల్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. దీంట్లో హాఫ్ ఇంచ్ 2 ఇంచ్ కదా, అందుకని హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ కాబట్టి 2 లో హాఫ్ 1 కాబట్టి ఇది ఎంతైతే మార్క్ చేసామో అందులో హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ డాట్ పాయింట్స్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి సెంటర్ డాట్ అనేది కొంతమంది ఇక్కడ షేప్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి షేప్ మరీ ఎక్కువ కనిపించడం ఇష్టం ఉండదు. తక్కువ కనిపించాలి షేప్ అనుకునే వాళ్ళు ఇక్కడ తక్కువ మెజర్మెంట్ పెట్టుకోండి. షేప్ ఇక్కడ నేను 1.25 ఇంచ్ డాట్ తీసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం షేప్ కావాలంటే 2 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.25 ఇంచ్ డాట్ తీసుకుంటున్నాను కాబట్టి అందులో హాఫ్ 0.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్, అలానే 0.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకుని ఇలా ఈ పాయింట్ దగ్గర నుంచి డాట్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డాట్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు సెంటర్ డాట్ డ్రా చేసాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ డ్రా చేద్దాము. ఈ పాయింట్ ని మనము ఈ పాయింట్ కి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది డ్రా చేసేస్తే మనకి అది మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ ఇలా స్టిచెస్ అనేవి హాఫ్ ఇంచ్ కింద నుంచి వస్తాయి. అది మన యాక్చువల్ది కదా. సో ఆ హాఫ్ ఇంచ్ కింద నుంచి మన ఈ ఆర్మ్ హోల్ డాట్ ఎంత ఉండాలి చూడండి, 1.25 ఇంచ్ ఉండాలి కదా. ఈ పైనుంచి చూస్తే 1.25 ఇంచ్ ఉంది, కానీ మనకి ఈ హాఫ్ ఇంచ్ కింద నుంచి స్టిచెస్ అనేవి వస్తాయి కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ కింద నుంచి 1.25 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి డాట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 1.25 ఇంచ్ కి హాఫ్ ఇంచ్ కింద నుంచి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ డాట్ ఈ లైన్ ని డ్రా చేసుకోవాలి. మీకు ఇప్పుడు చూడండి, హాఫ్ ఇంచ్ కింద నుంచి మెజర్ చేసుకుంటే 1.25 ఇంచ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ నుంచే మార్క్ చేసామనుకోండి, ఈ లైన్ కి ఇలా ఇక్కడ నుంచే మార్క్ చేసామనుకోండి, మనం హాఫ్ ఇంచ్ కింద నుంచి మెజర్ చేసుకొని చూస్తే 1 ఇంచే వస్తుంది. అది తప్పు అయిపోతుంది కదా అలాగా. అందుకనే హాఫ్ ఇంచ్ కింద నుంచి 1.25 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ మన మెయిన్ లైన్ ఎంత ఉందో, నాకు 4 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది. ఇది 4 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది కదా. సేమ్ ఈ 4 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఈ లైన్ పైన మార్క్ చేసుకుంటున్నాను నేను. తర్వాత మీ ప్రిన్సెస్ కట్ లో బేసిక్ మనం ఆల్రెడీ రెగ్యులర్ గా చేసేదే, ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుంటాం కదా, అది ఫిక్స్ అన్నింటికి. ఆ హాఫ్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్కేల్ ని ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఈ పాయింట్ దగ్గర స్కేల్ అనేది ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా పెట్టుకోవాలి. ఇలా స్కేల్ అనేది ఇలా ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా పెట్టుకొని ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మన న్యూ ఆర్మ్ హోల్ కర్వ్. ఇది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నార్మల్ గా ఇలా కట్ చేసేయొద్దు. ఇక్కడ మనం ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈ లైన్ ఎంతైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. మిడిల్ కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంతైతే గ్యాప్ వస్తుందో దాన్ని కూడా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎంతైతే గ్యాప్ వస్తుందో దాన్ని కూడా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 0.5 ఇంచ్ అటు సైడ్కి, ఇక్కడ నుంచి 0.25 ఇంచ్ అవతల సైడ్కి, అలానే ఇక్కడ నుంచి 1 లైన్ లోపలికి మార్క్ చేసుకుని ఇక్కడ మనం షేప్ డ్రా చేసుకోవాలి. మనం ఇది రెగ్యులర్గా ప్రిన్సెస్ కట్కి కూడా ఎలా చేస్తామో సేమ్ అలానే దీనికి కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా షేప్ వచ్చిన తర్వాత దీనికి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మార్క్ చేసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ లైన్ ఎంత ఉందో నాకు 5.5 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది. సేమ్ దీన్ని ఈ కర్వ్ పైన కూడా మెజర్ చేసుకోవాలి. సేమ్ మనం ప్రిన్సెస్ కట్కి ఎలా చేస్తామో అలానే దీన్ని మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5.5కి కొంచెం ఎక్స్ట్రా దాన్ని మార్క్ చేసేసుకుంటే ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో మనము దానికి డబల్ ఇక్కడ మార్క్ చేస్తాం కదా. కానీ ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ 1/2 ఇంచ్ డాట్ అనేది వచ్చేసింది. మనం ఇంకా దీనికి డబల్ మార్క్ చేస్తే అది ఈ పార్ట్ లో మనకి మరీ చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ మాత్రమే పైకి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసుకుందాం. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా జాయిన్ చేసుకుంటాం. ఇది యాక్చువల్గా మన మెయిన్ లైన్ ఏం కాదు, అందుకే నేను లైట్ గా డ్రా చేశాను. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ డాట్ పాయింట్స్ ని కూడా మనం మార్క్ చేసుకుందాం. ఈ డాట్ లైన్స్ ని కూడా మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫోర్ డాట్ విత్ బెల్ట్ కావాలంటే దీనికి మనం బెల్ట్ కట్ చేసుకుంటాము ఇలాగా. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, అప్పర్ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ యూజ్ చేసి మనకి ఇంకా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు డ్రా చేయొచ్చు అని. అది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ టు అప్పర్ చెస్ట్ లెంత్ అనేది 13 ఇంచ్ ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, మనకి ఇంకా పర్ఫెక్ట్ షేప్ రావాలంటే అప్పర్ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ యూజ్ చేసుకుని మనం షేప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 4 డాట్కి చెప్తున్నాను, అలాగే సేమ్ ఇదే మెథడ్ని మీరు ప్రిన్సెస్ కట్కి కూడా యూజ్ చేసి కర్వ్ షేప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎవరి షేప్ తగ్గట్టు వాళ్ళకి, ఎవరి మెజర్మెంట్ తగ్గట్టు వాళ్ళకి షేప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అప్పర్ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ యూజ్ చేసి. ఇక్కడ అప్పర్ చెస్ట్ లెంత్ మెజర్మెంట్ అనేది 13 ఇంచ్ ఉంది కదా. ఇక్కడ ఈ స్ట్రేట్ లైన్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది స్టిచెస్కి వెళ్ళిపోతుంది కాబట్టి 13 ఇంచ్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 13.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ పైన 13 ఇంచ్ కాబట్టి షోల్డర్ టు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 13.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ గ్యాప్ అనేది నాకు 2 ఇంచ్ వచ్చింది ఎగ్జాక్ట్గా. మనకి బెల్ట్ విడ్త్ కూడా 2 ఇంచే వస్తుంది. సో ఇప్పుడు ఇదే 2 ఇంచ్ ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా 2 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాల్సి. సేమ్ ఈ 2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ గ్యాప్ ఎంతైతే వస్తుందో దాంతో ఇలా లైన్ మార్క్ చేసుకున్నాము. అప్పర్ చెస్ట్ లైన్ ఇది. అప్పర్ చెస్ట్ దగ్గర రౌండ్కి వేస్ మార్క్ చేసుకునే లైన్ ఇది. సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఈ క్రాస్గా 2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. మనకి అప్పర్ చెస్ట్ దగ్గర రౌండ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవడానికి అప్పర్ చెస్ట్ లెంత్ మనం మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మన అప్పర్ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది? 26 కదా మెజర్మెంట్లో. 26 డివైడెడ్ బై 4 చేయాలి. 6.5 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు మనకి అప్పర్ చెస్ట్ వేస్ట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. యాక్చువల్గా అయితే 6.5 వస్తే కరెక్ట్ కదా. ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ 3.5 ఇంచ్ ఉంది. ఆ 3.5 ఇంచ్ని నేను 3.5 ఇంచ్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మెజర్మెంట్ చూస్తున్నాను, ఇక్కడ వరకు చూస్తున్నాను. ఇక్కడ 7.25 ఇంచ్ వచ్చింది నాకు ఇది. ఇక్కడ నాకు 7.25 ఇంచ్ వచ్చింది ఇది. యాక్చువల్గా అయితే 6.5 ఉండేటట్టు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 7.25 అంటే 6.5కి ఎంత ఎక్స్ట్రా వచ్చింది చూడండి. -7.25
మనకి 0.75 ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ 0.75 అనేది మనం ఇక్కడ మైనస్ చేసుకోవాలి. దానికోసం ఈ 0.75ని హాఫ్ చేసి ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. 0.75కి హాఫ్ అంటే 0.25కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ 0.25కి 1 లైన్ ఎక్స్ట్రా, అలానే ఇటు సైడ్ కూడా 0.25కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ షోల్డర్ టు అప్పర్ చెస్ట్ లెంత్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి ఈ అప్పర్ చెస్ట్ వేస్ట్ వచ్చింది కదా, ఈ వేస్ట్ పైన మన అప్పర్ చెస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి /4 చేసుకొని. ఇప్పుడు దీన్ని మెజర్ చేస్తే 7.25 ఇంచ్ వచ్చింది. కానీ అప్పర్ చెస్ట్ రౌండ్ ఎంత 26 /4 చేస్తే 6.5 వచ్చింది. ఇప్పుడు 6.5కి మనకి ఈ అప్పర్ చెస్ట్ వేస్ట్ అనేది ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ వేస్ట్ అనేది ఇది మైనస్ చేసి 7.25 ఉంది. సో 6.5 ఉండాలి మనం యాక్చువల్గా. 6.5కి ఎంత ఎక్స్ట్రా ఉంది? ఎక్స్ట్రా 0.75 ఉంది. దాన్ని మనం /2 చేస్తే 0.25కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. అలానే సేమ్ 0.25కి 1 లైన్ ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనకి కర్వ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ అపెక్స్ పాయింట్ నుంచి దీన్ని మనకి కిందకి ఎంతైతే ఉంటుందో అంత నార్మల్గా ఇలా డ్రా చేసేసుకోండి. కొంచెం క్రాస్గా, దీనికి జాయిన్ చేయకుండా కొంచెం ఇలా పెట్టుకొని కిందకి డ్రా చేసేసుకోండి. సేమ్ ఇప్పుడు ఇది కూడా ఈ కర్వ్ని ఇలా దీనికి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ న్యూ కర్వ్ అనేది, న్యూ వేస్ట్ డాట్ అనేది ఫామ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా క్రాస్ ఎంతైతే దిగుతుందో అంతా మార్క్ చేసేసుకోవాలి ఈ లైన్ పైకి. ఇప్పుడు ఇది మనకి న్యూ డాట్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? అప్పర్ చెస్ట్ అనేది మనకి అప్పర్ చెస్ట్ దగ్గర మెజర్మెంట్ అనేది ఇలా డ్రా చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ మైనస్ చేయడం వల్ల ఇక్కడ ఫిట్టింగ్ అనేది మనకి పట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసమే ఇలా చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కూడా సేమ్ ఇదే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 6.5 అనేది వస్తుంది. ఎందుకంటే మనం అది మైనస్ చేస్తాం కాబట్టి మన అప్పర్ చెస్ట్ దగ్గర ఎంత ఉండాలో అంతా 6.5 ఇంచ్ వచ్చింది. ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ మైనస్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి ఇది కిందకి ఇలా డ్రా చేసామంటే ఇది మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా మైనస్ అయిపోతుంది. మనకి ఎక్స్ట్రా ఆర్మ్ హోల్ కర్వ్ ఏదైతే వచ్చిందో ఇదంతా మైనస్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ మెయిన్ లైన్ మనకి న్యూగా ఫామ్ అయిన ఈ మెయిన్ లైన్ ఎంత ఉందో దాన్ని ఈ న్యూ కర్వ్ పైన మనము మార్క్ చేసుకోవాలి. దీన్ని మెజర్ చేసుకుంటున్నాను నేను. ఇది 5.5కి కొంచెం ఎక్స్ట్రా ఉంది. సేమ్ దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ కర్వ్ పైన మెజర్ చేసుకుంటున్నాను. సేమ్ మనము ఇందాక ఎలా చేసామో కర్వ్ ఈ మెయిన్ లైన్ని ఈ కర్వ్ పైన మెజర్ చేసుకున్నాం. సేమ్ అలానే ఇప్పుడు కూడా ఈ కర్వ్ పైన మెజర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి 5.5కి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా. సేమ్ అది ఇక్కడ మార్క్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కదా మనకి న్యూగా వచ్చిన ఈ పాయింట్ని దీంట్లోకి ఈ పాయింట్కి జాయిన్ చేసేయాలి. దిస్ ఈజ్ మన మెయిన్ వేస్ట్ లైన్ ఇది. ఇప్పుడు మన వేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి. వేస్ట్ మనది 27/4 6.75 ఉండాలి. ఇది ఎంత ఉందో చెక్ చేద్దాం. చేంజెస్ ఇది 3.1 లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది. సేమ్ దాన్నే ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. 3.1 లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ చేసుకొని దీన్ని మెజర్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు 6.5 వచ్చింది. ఇది యాక్చువల్గా 6.75 ఉండాలి ఇది. సో ఈ 6.75కి నేను మార్క్ చేసుకుంటున్నాను దీన్ని.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన వేస్ట్ అనేది రీచెక్ చేసుకోవాలి. ఇది చేంజెస్ చేసాం కాబట్టి చేంజ్ అవుతుంది. 6.75 ఉండాలి మన వేస్ట్ అనేది. ఇక్కడ 3.1 లైన్ కంటే 3 తర్వాత 1 లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది. సేమ్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. చెక్ చేసుకుంటే ఇది నాకు 6.5 వచ్చింది. సో ఇక్కడ మనకి 6.75 రావాలి కదా, దాన్నే ఇక్కడ మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ మనకి ఇది కొంచెం ఎక్స్టెండ్ అయింది. దీన్ని ఈ చెస్ట్ లైన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఈ పాయింట్కి ఈ వేస్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడికి జాయింట్ చేశాను నేను, ఎందుకంటే ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ లెంత్కి డాట్కి దీనికి చేంజెస్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఈ గ్యాప్ ఎంతైతే ఉందో ఈ మెయిన్ లైన్, ఈ గ్యాప్ మెజర్ చేసుకోవాలి. ఇది 5.5 కంటే 1 లైన్ ఎక్స్ట్రా ఉంది. ఆ సేమ్ మెజర్మెంట్ని దీనిపైన మార్క్ చేసుకోవాలి. 5. ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఈ చెస్ట్ లైన్లోకి జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు 4 డాట్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది 4 డాట్ బ్లౌజ్. నెక్ డ్రా చేసుకుంటే రెడీ అయిపోతుంది. 4 డాట్ బ్లౌజ్ దీన్ని యాజ్ గా ఇలా కట్ చేసుకుని డాట్ స్టిచ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు. బట్ 4 డాట్ బెల్ట్ కావాలంటే మనం దీనికి బెల్ట్ కట్ చేసుకుంటాం. దానికోసం షోల్డర్ టు అప్పర్ చెస్ట్ లెంత్ 13 ఇంచ్ కదా, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. మనం ఇందాక ఈ చేంజెస్ చేయడానికి మార్క్ చేసాం కదా ఆల్రెడీ. అది ఇక్కడ ఈ వేస్ట్ దగ్గర నుంచి కింద లెంత్ అనేది 2 ఇంచ్ ఉంది. ఈ బెల్ట్ లెంత్ అనేది 2 ఇంచ్ ఉంది. సేమ్ అదే 2 ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ స్లోప్ లైన్ ఇది ఎంతైతే ఉందో సేమ్ దాన్ని మార్క్ చేసుకొని ఈ కర్వ్ పైన మెజర్ చేసుకోవాలి. ఇది నాకు ఎగ్జాక్ట్గా 3.5 ఇంచ్ ఉంది అప్పర్ చెస్ట్ లైన్ దగ్గరికి. సేమ్ ఈ మెజర్మెంట్ని కర్వ్ పైన మార్క్ చేసుకోవాలి మనం బెల్ట్ డ్రా చేయడం కోసం. ఈ కర్వ్ పైన మార్క్ చేసుకుంటున్నా. ఈ 3.5 ఇంచ్ని దీనిపైన ఇలా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఈ లైన్ పైన సేమ్ ఈ 2 ఇంచ్ మార్క్ చేసుకుని దీన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇది 2 ఇంచ్ ఉంది కదా చూడండి, ఈ బెల్ట్ విడ్త్ అనేది 2 ఇంచ్ వచ్చింది. ఇక్కడ ఎంతైతే లెంత్ వచ్చిందో దాన్ని కర్వ్ పైన మెజర్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఈ బెల్ట్ విడ్త్ అనేది 2 ఇంచ్ వచ్చింది. సేమ్ ఈ 2 ఇంచే వస్తుంది ఇటు సైడ్ కూడా. ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి కూడా ఈ పైకి ఇలా 2 ఇంచ్ మార్క్ చేసుకుని, కొంచెం ఇది క్రాస్ అయింది సారీ, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి బెల్ట్ కోసం. మనకి ఇలా షేప్ డ్రా చేయడం కోసం 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, 0.75 ఇంచ్ తీసుకోవచ్చు, 1 ఇంచ్ తీసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే 0.75 ఇంచ్ ఇలా పాయింట్ ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని ఇలా షేప్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఈ బెల్ట్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకి 4 డాట్స్ విత్ బెల్ట్ రెడీ అయిపోయింది. దీనికి నెక్ మార్క్ చేసుకుందాం. సారీ, ఇక్కడ మనకి స్టిచెస్ అనేవి 1/2 ఇంచ్ కింద నుంచి వస్తాయి కదా. సో ఈ 1/2 ఇంచ్ కింద నుంచి మనం రెడీ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. రెడీ షోల్డర్ 2 ఇంచ్ కదా, సో దానికి 1 ఇంచ్ అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. 3 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనము నెక్ ఇక్కడ జస్ట్ కొంచెం ఒక 2 లైన్స్ కంటే కొంచెం తక్కువ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ పాయింట్ న్యూ షోల్డర్ పాయింట్ అండ్ 8.25 ఇంచ్ ఉంది కదా, దాని దగ్గర నుంచి దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకొని
మనం నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి మన ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 ఇంచ్, ఇక్కడ 6.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే రెడీ షోల్డర్ డ్రా చేసిన తర్వాత పెడుతుందో 3.75 ఇంచ్, ఆ సేమ్ 3.75 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 0.75 ఉంది కదా, దీన్ని 4 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనం జాయిన్ చేసుకుందాం. ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ డ్రా చేసుకో. ఇక్కడ 1/2 ఇంచ్ మనకి ఇలా స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకొని మనం దీన్ని బ్యాక్ పార్ట్ పైన ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ని ఇది కట్ చేసేటప్పుడు ఫస్ట్ బెల్ట్ కట్ చేయొద్దు. మనం బ్యాక్ పార్ట్ పైన దీన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత బెల్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ బెల్ట్ తోటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఎలా కట్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అయితే ఇప్పుడు నెక్ కట్ చేసేసుకున్న తర్వాత నేను సైడ్ కొంచెం ఇలా పేపర్ వదిలేసి కట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర. అందుకే ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఏదైతే డాట్ మైనస్ చేయాలో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అది ఫోల్డ్ చేయాలంటే మనం ఇక్కడ కట్ పెడితేనే అది ఫోల్డ్ అవుతుంది కదా, దానికోసం నేను ఈ వేస్ట్ డాట్ అనేది కట్ చేస్తున్నాను. ఏదైతే మైనస్ చేసామో దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఒక లైన్ అటు ఇటు అయినా దాన్ని సెట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ పైన ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, బోత్ డీప్ నెక్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ కట్ పెట్టుకోవాలి. ఇలా ఈ మార్జిన్ లైన్తో మ్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ బోత్ ప్యాక్ నెక్స్ అయితే 0.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ కింద దీన్ని ప్లేస్ చేసుకోవాలి. మార్జిన్ లైన్తో మ్యాచ్ అయ్యేటట్టు. ఒకవేళ ఒక నెక్ డీప్ ఉంటే కనుక 0.25 ఇంచ్కి ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మనం ఇది ప్లేస్ చేసుకోవడానికి ఈ డాట్ని కూడా మనం ఫోల్డ్ చేసుకుందాం. ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నార్మల్గా మీకు ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఈ సైడ్ కార్నర్ మనం ఫ్యాబ్రిక్ పైన కట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది కదా, దాన్ని మాత్రం మనం ఇది ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం కర్వ్ లాగా వచ్చింది కదా, దాన్ని మనం ఇలా స్ట్రైట్గానే మార్క్ చేసేసుకోవాలి. ఈ ఎండ్ పాయింట్ ఇలా స్ట్రైట్గానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కొంచెం ఏదైతే యాడ్ అయింది కదా, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ షేప్ దగ్గర మనం టైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయినా ఏం చేంజెస్ రావు. గా ఉంటే మనకి జాయింట్ చేసేటప్పుడు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి స్ట్రైట్గానే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ బోత్ డీప్ నెక్స్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ పైన సేమ్ ఇలా ఎగ్జాక్ట్ పాయింట్ని మ్యాచ్ చేస్తూ దీన్ని ప్లేస్ చేసుకుంటున్నా. ఈ మార్జిన్ పాయింట్తో మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ నేను ఇది డ్రా చేయలేదు చూడండి. ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను కదా, ఇక్కడ ఎక్స్టెండ్ చేసింది దీంట్లోకి జాయిన్ చేయలేదు. ఎక్స్టెండ్ చేసిన పాయింట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసిన పాయింట్ని మార్జిన్ లైన్లోకి నేను జాయిన్ చేయలేదు. ఈ పాయింట్కి ఇలా జాయిన్ చేసేస్తున్నా. అప్పుడు మనము ఇది ఫోల్డ్ చేసి దీనిపైన ప్లేస్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మార్జిన్ లైన్తో మనం ఈక్వల్గా పేర్ చేసుకోవచ్చు. బోత్ డీప్ నెక్స్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ టు పాయింట్ పెట్టుకొని ఈ మార్జిన్ లైన్తో మ్యాచ్ అయ్యేటట్టు మనం డ్రా చేసుకోవాలి.
ఇలా ట్రేస్ చేసేటప్పుడు పైన ఆరో మార్క్ ఇచ్చాను కదా నేను వైట్ కలర్లో, అది నేను మర్చిపోయాను. సో అది కూడా ట్రేస్ చేసుకోవాలి. అండ్ అప్పుడే కదా మనం ఈక్వల్గా జాయిన్ చేయగలము. సో అది కూడా ట్రేస్ చేసి కట్ చేసుకోవాలి. కింద కూడా ఇలా ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా వీళ్ళ మెథడ్లో, రాజారాణి మెథడ్లో బ్యాక్ లెంత్ అనేది షార్ట్ అయిపోతుంది. అదే ప్రాబ్లం కదా. నార్మల్గా అయితే మనకి ఇక్కడ ఎంతైతే గ్యాప్ వస్తుందో దానికి ఒక 0.25 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. సో ఆ లెంత్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంతైతే గ్యాప్ వచ్చిందో 0.75కి కొంచెం తక్కువ వచ్చింది. సేమ్ అదే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని నేను ఇలా స్ట్రైట్గానే మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ మెజర్మెంట్లో 4 ఇంచ్. సో దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ మనము స్టిచెస్ కోసం ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసాం కదా. ఫుల్ లెంత్ 1 ఇంచ్ యాడ్ చేసాం. కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్. ఫుల్ లెంత్కి 14.50 అయితే 15.50 మార్క్ చేసుకున్నాం. సో అందుకని ఇక్కడ మనము బెల్ట్ మార్క్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ పైకి వెళ్తుంది. అలాగే పైన మనము ఇక్కడ స్టిచెస్కి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ దీనికి యాడ్ చేయాలి. సో 4 ఇంచ్ అయితే నేను 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు దీనికి ఇక్కడ 5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా 4 ఇంచ్ బెల్ట్ అయితే 5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో నాకైతే 3.5కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. సో నేనైతే 3.75 ఇంచ్ పెట్టుకుంటున్నా. కొంచెం నెక్ షేప్ వైడ్గా వస్తుందని 3.75 ఇంచ్ పెట్టుకుంటున్నా. దీనికి జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి రౌండ్ షేపే కాబట్టి నేను ఈ నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు నేను అది ట్రేస్ చేయడం మర్చిపోయాను కదా. అది ట్రేస్ చేసినప్పుడు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మర్చిపోవడం వల్ల దీన్ని డైరెక్ట్గా కట్ చేశాను. మీరు మాత్రం ఆ ట్రేస్ చేసుకొని దాన్ని ఆర్మ్ హోల్ కర్వ్లోకి జాయిన్ చేసి కట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది మైనస్ అయిపోతుంది కదా. 1/2 ఇంచ్ అనేది పైన మైనస్ చేసాం కదా, అది కూడా కట్ చేసేస్తున్నాం. మనకి ఇది 4 డాట్, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 4 డాట్ వితౌట్ బెల్ట్ అంటే ఇలా కట్ చేసుకొని మనము ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ లీవ్ చేసుకొని స్టిచెస్ కోసం. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ హుక్స్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కానీ బెల్ట్ కాబట్టి ఇక్కడ బెల్ట్ డ్రా చేశాను కాబట్టి నేను 4 డాట్స్ విత్ బెల్ట్ కాబట్టి ఈ బెల్ట్ని కూడా మనం సపరేట్గా కట్ చేసుకొని మార్క్ చేసేసుకుందాం. ఈ బెల్ షేప్ కూడా కట్ చేసేసాను. ఈ బెల్ షేప్ కూడా కట్ చేసేసాను కదా నేను. ఇప్పుడు ఇది మన బెల్ట్ షేప్. దీన్ని వేరే పేపర్ పైన పెట్టుకొని మనం దీన్ని ట్రేస్ చేసుకుందాం. బెల్ట్ సపరేట్గా కట్టింగ్ చేయకుండా ఇక్కడ మనకి ఈ పై పార్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కట్ టు కట్ మనకి టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఈ కింద ఒక 0.25 లోపలికి పెట్టినా పర్లేదు, ఇలా ఒక లోపలికి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కింద ఇలా స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలి. ఇది ఒకవేళ కట్ టు కట్ పెట్టామంటే ఇది చూడండి, ఇది స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అవ్వట్లేదు. సో దీని కింద మనం వేస్ట్ దగ్గర స్ట్రైట్ లైన్లో ఫామ్ అయ్యేటట్టు ఒక 0.25 ఇంచ్ దీన్ని ఇలా లోపలికి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసుకుందాం పైన పార్ట్ని. సేమ్ ఈ బెల్ట్ని మనం ట్రేస్ చేసుకోవాలి. సేమ్ ఈ బెల్ట్ని మనం ఇక్కడ ట్రేస్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని నేను ఎలా ట్రేస్ చేసుకున్నాను, ఇది కట్టు, ఇది యాజ్ ఇట్ ఈస్గా పైన టచ్ అయ్యేటట్టు పెట్టుకున్నా. ఇక్కడ 0.25 ఇంచ్ ఒక దానిపైకి ఒకటి ఎక్కేటట్టు పెట్టుకున్నా. కింద స్ట్రైట్ లైన్లా వచ్చింది, పైన ఈ కర్వ్ ట్రేస్ చేసుకున్నా.
ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా మనకు వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఒకవేళ ఫ్రంట్ హుక్స్ అయితే 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం. అండ్ అలాగే ఈ పైన కూడా మనకి స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇట్లా దీన్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం ఈ బెల్ట్ ఇక్కడ అటాచ్ చేస్తాం కాబట్టి దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అటాచ్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనము ఉంచుకొని కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ పైన. అలాగే ఇక్కడ వేస్ట్ అనేది మనకి 27 కదా, 27 డివైడెడ్ బై 4 చేస్తే 6.75. ఆ 6.75ని దీనిపైన మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ ఒక దానిపైన ఒకటి 0.25 లోపల పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ తేడా కూడా మనకి ఏమి ఉండకుండా ఇక్కడ 6.75 మార్క్ చేసుకోవాలి. 6.75 అండ్ 2 ఇంచ్ మార్జిన్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ సేమ్ 2 ఇంచ్ మార్జిన్ దీనికి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ బెల్ట్ కూడా వచ్చేసింది. దీన్ని కట్ చేసేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితే కనుక మనం దీన్ని ఆన్ ఫోల్డ్ సైడ్ పెట్టుకుని ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఏమీ లీవ్ చేయకుండా దీన్ని ఆన్ ఫోల్డ్ సైడ్ అంటే 2 లేయర్స్ పెట్టుకుని ఇటు సైడ్ ఆన్ ఫోల్డ్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ని కట్ చేసేసుకుందాం. ఈ 4 డాట్స్ బ్లౌజ్ నన్ను చాలామంది చేయమని రిక్వెస్ట్ చేశారు. చాలా లేట్ అయింది, దానికోసం సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను. ఇప్పుడు నా 4 డాట్ విత్ బెల్ట్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేవి ఇలా పెట్టుకొని ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకోకండి. ఇది కంప్లీట్గా ఓపెన్ చేసుకొని ఫ్యాబ్రిక్ పైన యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ ఎక్స్ట్రా స్టిచ్ చేయడం కోసం అండ్ అలాగే కింద బెల్ట్ జాయిన్ చేయడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మనం ఫోల్డింగ్స్ ఇలా క్లోజ్గా పెట్టి కట్ చేసుకుంటే మనం డాట్ ఎలా స్టిచ్ చేస్తాం, ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకుంటే అప్పుడు ఇలా డాట్ అనేది మనం స్టిచ్ చేస్తాం కదా, అంతే. బెల్ట్కి ఆల్రెడీ మనం ఇక్కడ మార్జిన్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం అనేది యాడ్ చేసి కట్ చేసుకున్నాం. దీనికి మళ్ళీ యాడ్ చేయకండి మీరు. ఇది ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితే కనుక ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.